అయినా ఎక్కడికెళ్ళినా చెప్పాలి అంటాడు, ఆర్డర్స్ వేస్తాడు. నాకన్నీ నచ్చవవి. మీకు బాగా ఇష్టమైన వాళ్ళు మీకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్తే మీరేం చేస్తారు? చంపేస్తా. మీరైతే చంపేయచ్చు, మేం కనీసం అడగకూడదు. ఇదెక్కడ న్యాయం అండి? ఇప్పుడు మీరు ఎక్కడికో బయటికి వెళ్తారు, అక్కడ ఎవడో మిమ్మల్ని చూసి అరే నీ పెళ్ళెక్కడుందిరా అని చెప్తే తెలుసుకోకూడదనే ఎక్కడికి వెళ్ళినా చెప్పు అంటారు. ఒక్కోసారి అలా చెప్తే వీలుంటే చూడ్డానికి రావచ్చు కదా అని కూడా చెప్పమంటారు. అంత మాత్రానికి ఆర్డర్ వేసినట్టు కాదండి, అది కూడా ప్రేమే మీరు చూడగలిగితే. బాగా చెప్పావు. నాకు నచ్చినట్టు బట్టలు వేసుకొద్దంటాడు, రిస్ట్రిక్షన్స్ పెడతాడు. ఇవన్నీ నా వల్ల కాదు. నచ్చినట్టు వేసుకోవద్దు అంటే నిండుగా వేసుకోమని, అది కూడా రిస్ట్రిక్షన్ గానే చూస్తారా? అందం అనేది అన్ని చోట్ల బయట పెట్టకూడదనే ఒక ఆలోచన. మనకి సొంతమైన వాళ్ళు ఎప్పుడూ బాగుండాలి, మనతో ఉండాలి అనే ఆలోచన నుంచే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అవి మోస్తే రిస్ట్రిక్షన్స్ లాగే ఉంటాయి. అదే మన కోసమేగా చెప్తున్నాడు అనుకుంటే అసలు ప్రాబ్లమే ఉండదు.